మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. టెక్నాలజీలను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలకు ఆశ చూపి కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు కేటుగాళ్లు. అదే తరహాలో ఈ బిట్ కాయిన్ పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ కుంభకోణంలో పోలీసులు, మాజీ సైనికులు, ఉపాధ్యాయులు ఉండటం ఈ కేసులో హైలైట్ గా మారింది. తక్కువ పెట్టుబడికే ఎక్కువ లాభం, కొద్ది రోజుల్లోనే లక్షాధికారులవుతారు. బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టండి, డాలర్ల రూపంలో లాభాలొస్తాయి, లేకుంటే మాది పూచీకద్దు అంటూ నమ్మించారు. ఏడాదిన్నర కాలంలో 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం అంటూ వంచిస్తారు. 50,000 పెట్టుబడి పెడితే లక్షల్లో సంపాదించొచ్చని ఆశ పెడతారు. ఇలా నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి చివరికి కుచ్చుటోపీ పెడతారు. ఇలా 50 కోట్ల పైగా సాగిన బిట్ కాయిన్ దందా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఓ గ్రామంలో బిట్ కాయిన్ పేర్లతో మొదలైన ఈ ఆన్లైన్ దందా జిల్లా మొత్తం వ్యాపించిందన్నారు. ముందుగా సళ్ల రాజేష్ కుమార్ తో పాటు గంగాధర్, మహేష్, సాయి కృష్ణతో కలిసి అమాయక ప్రజలను వలలో వేసుకున్నారు. తొలుత పెట్టుబడి పెడితే 500 రోజుల్లో 5 నుంచి 10 రెట్లు లాభం వస్తుందని నమ్మించారు. యో బిట్ కాయిన్ అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే డాలర్ రూపంలో డబ్బులు వస్తాయని చెప్పడంతో అమాయక ప్రజలు నమ్మారు. అయితే ఒక్కొక్కరు 3,000 నుంచి 2 లక్షల పెట్టుబడితో 5గురిని చేర్చాలని, ఎంతమందిని చేర్చితే కమిషన్ పెరుగుతుందని నమ్మించారు. దీంతో ఈ ఆన్లైన్ దందా గొలుసు కట్టులా వేగంగా వ్యాపించింది. దాదాపు 50 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందంటే ఈ బిట్ కాయిన్ దందా ఎలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే 1 లక్షకి 14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది, మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేశారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి, అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొట్టుకున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టేవాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అదే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది. అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వాడు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఈ కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇక ఈ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో నిర్మల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలానికి చెందిన టీచర్లు, ఓ కానిస్టేబుల్ తో పాటు నిర్మల్ కు చెందిన ఓ ఎక్సైజ్ ఎస్ఐ ఈ దందాకు సూత్రధారులుగా ఉన్నట్లు తేలింది. ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూత్రధారుల సెల్ ఫోన్లు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దీంతో గుట్టు రట్టయింది. వీరితో పాటు మరో 40 మంది టీచర్లు కూడా వందల మందిని సభ్యులుగా చేర్పించి వారి చేత కోటలో పెట్టుబడులు పెట్టించారని తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడులన్నీ తిరిగి రావడం కష్టమేనని తెలుస్తోంది.